వెల్కమ్ టు సుమన్ టీవీ. రొంపిచెర్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని నిరసన వ్యక్తం చేస్తూ రొంపిచెర్లలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 2 సంవత్సరాలైనా నెరవేర్చలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ చెప్పి జనాల దగ్గర ఓటు దండుకొని గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన మేనిఫెస్టోని పట్టించుకోకుండా గాలి కొదిలేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు. గతంలో 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పెన్షన్ కొత్త పెన్షన్లు మంజూరు చేసి ఆడబిడ్డల నిధి ఇస్తానన్నాడు. ఆడబిడ్డలకు 15 రోజులు ప్రతి నెల వేస్తానన్నాడు. అది కూడా ఇంతవరకు వేయడం జరగలేదు. వీళ్ళు చెప్పిన సూపర్ 6 కానీ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టిన పథకాలు కానీ ఏమీ అమలు చేయలేదు. కాబట్టి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు నెరవేర్చండి, జనాలకు మీరు మంచి చేయండి అని ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాల్లో వచ్చేంత వరకు ఏ పథకాలు కూడా అమలు చేయలేదు. అర్థం అంటే నేను అన్ని పథకాలు ఇచ్చేసానంటా ఉన్నాడు. ఆయన ఇచ్చింది ఒక పెన్షన్ మాత్రమే. మళ్ళీ వచ్చి అమ్మఒడి అనే దాన్ని పేరు మార్చి ఇచ్చినాడు తప్ప ఇంకేమీ చేయలేదు. సిలిండర్ల గురించి అన్నీ చెప్తాడు, కానీ సిలిండర్లకు డబ్బులు పడడం లేదు. ఇంకో మాట, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరూ డిగ్రీ చేసిన వాళ్లకు డబ్బులు వేస్తామన్నారు, ఇంతవరకు వేయలేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవారికి 1500 వేస్తానన్నారు, ఇంతవరకు వేయలేదు. మేమన్నీ అడగాల చేయాలంటే మనకు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టేదానికి మా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆడిని కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసినాడు. అందువల్ల మేము ఈరోజు ప్రజల తరఫున వాళ్ళ వాయిస్ మా వాయిస్గా వినిపించేదానికి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వచ్చినాము. ఈరోజు మండల్ లెవెల్లో జరుగుతూ ఉండదు, రేపు కాన్స్టిట్యూషన్ లెవెల్లో జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా మేము ఆయన్ని ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలి. అమలు చేయకపోతే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము, రేపు ఇంకో రకంగా ధర్నాలు చేస్తాము, ఏమైనా చేస్తాము. ప్రజల హక్కు చేరే వరకు ఏ ధర్నా కానీ ఏది కూడా ఆగనని చెప్పి ఇప్పుడు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళు కూడా మాకు చెప్పిన అనుసరాలని బట్టి ప్రతి పంచాయతీ నుంచి కూడా స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నాము. ఇప్పటి నుంచి కన్నా మీరు అమలు చేయకపోతే మనం చేసే ఉద్యమాల్ని మీరు ఎవరిని చెప్పి మమ్మల్ని అదిమాలన్నా కూడా మేము అదిమే స్థితిలో ఉండము. ప్రజల వాయిస్ ఖచ్చితంగా ఇప్పిస్తాము. మీరు చెప్పిన పథకాలు ఎన్నో వందల పథకాలు మాదిరిగా చెప్పేసినారు, మీరు చేసింది ఏమీ లేదు. ఈ రోజు చేసిన ధర్నా మీకు స్టార్టింగ్గా చూపిస్తూ ఉన్నాము. రేపు జరగబోయే ధర్నాలు దీనికన్నా విపరీతంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటాను.